నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ యూట్యూబ్ను ప్రమోట్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. నకిలీ కుల ధృవీకరణ పత్రాలతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్న వారిపై లేక ఉద్యోగాలు సంపాదిస్తున్న వారిపై కఠిన చర్యలు, ఒక కఠినమైన చట్టాన్ని తప్పనిసరిగా భారత ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ సమస్య పైన నేను ఈరోజు మాట్లాడాలని భావిస్తున్నాను. నకిలీ కుల ధృవీకరణలతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్న వారిపై కఠిన చట్టాలు తీసుకురావాలి. రాజ్యాంగ హక్కుల రక్షణకు సమతా సైనిక్ దళ్ డిమాండ్ చేస్తున్నది. భారత రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను కేవలం ఉద్యోగాలు లేదా రాజకీయ పదవులు పొందడానికి ఇచ్చిన ప్రత్యేక సౌకర్యాలు కావు. ఇవి వేల సంవత్సరాలుగా కొనసాగిన సామాజిక అణిచివేత, అంటరానితనం, విద్యా హక్కుల నిరాకరణ, భూముల నుండి బహిష్కరణ, రాజకీయంగా పక్కన పెట్టిన వంటి అనేక అన్యాయాలకు ప్రతిస్పందనగా భారత రాజ్యాంగం ఇచ్చిన సామాజిక న్యాయమైన హక్కులు. అలాంటి హక్కులను నకిలీ కుల ధృవీకరణం ద్వారా కొందరు దోపిడీ చేయడం కేవలం ఒక పరిపాలన తప్పు కాదు, అది రాజ్యాంగంపై జరిగే దాడిగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్న అనేక సంఘటనలు ఈ సమస్య ఎంత లోతుగా వ్యాపించిందో తెలియజేస్తున్నాయి. మధ్యప్రదేశ్లో చాలా ముఖ్యంగా మంత్రి ప్రతిమా బాగ్రి కుల ధృవీకరణ వివాదం, కేరళలో రిజర్వ్ నియోజకవర్గ ఎన్నిక రద్దు, పశ్చిమ బెంగాల్లో కోట్ల సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ధృవీకరణల పునఃపరిశీలన, కర్ణాటకలో ఉద్యోగాల రద్దు, బీహార్ హైకోర్టు పరిశీలనలు, ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చిన కేసులు, ఇవన్నీ కలిపి చూస్తే దేశంలో నకిలీ కుల ధృవీకరణలు ఒక జాతీయ స్థాయి సమస్యగా మారినట్టు స్పష్టమవుతుంది. ఈ చర్చలో అత్యంత ప్రాధాన్యం పొందిన కేసు మధ్యప్రదేశ్ మంత్రి ప్రతిమా బాగ్రి వ్యవహారం. ఈ కేసు వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు గురించినది మాత్రమే కాదు, రాజకీయ వ్యవస్థ అమలులో ఉన్న లోపాలపై దేశవ్యాప్తంగా ప్రశ్నలు లేవనెత్తింది. కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు ప్రదీప్ అహిర్వార్ చేసిన అభ్యంతరాల ప్రకారం బాగ్రి అనే ఇంటి పేరుతో ఉన్న అన్ని వర్గాలు ఒకే సామాజిక వర్గానికి చెందినవి కావని, ప్రతిమా బాగ్రికి జారీ చేసిన ఎస్సీ ధృవీకరణ చట్టబద్ధతపై సందేహాలు ఉన్నాయని వాదించారు. ఈ నేపథ్యంలో జబల్పూర్ హైకోర్టు రాష్ట్ర స్థాయి పరిశీలన కమిటీకి ఈ కేసును పంపి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ వివాదానికి మూలం బాగ్రి అని పేరుతో ఉన్న రెండు వేరువేరు కులాల వారు ఒకవైపు సామాజిక అణిచివేత, తక్కువ వృత్తులు, చారిత్రాత్మకంగా వెనుకబాటుతనంతో ఎస్సీ జాబితాలో చేర్చబడిన బాగ్రి వర్గం ఉంది. మరోవైపు బుందేల్ఖండ్, వింధ్య ప్రాంతాలలో భూస్వామ్య నేపథ్యంతో ప్రభావవంతమైన రైతు కుటుంబాలు ఉన్న బాగ్రి, రాజ్పుత్ లేక ఠాకూర్ వర్గం ఉంది. ఈ రెండు వర్గాల మధ్య చారిత్రక, సామాజిక తేడాలు ఉన్నప్పటికీ కాలక్రమంలో ఇంటి పేరు ఆధారంగా గందరగోళం ఏర్పడిందనే ఆరోపణలు వచ్చాయి. ప్రదీప్ అహిర్వార్ వాదన ప్రకారం 1950లో రూపొందించిన ఎస్సీ జాబితాలో రాజ్పుత్, బాగ్రి వర్గం చేర్చబడలేదు. 1961 జనగణనలలో కూడా వారిని ఎస్సీగా నమోదు చేయలేదు. అయితే 1976లో ప్రాంతీయ పరిమితులు తొలగించిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని ఆరోపిస్తున్నారు. 2003లో రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు, ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశీలనను కూడా బాగ్రి, రాజ్పుత్ కుటుంబాలు ఎస్సీ వర్గానికి చెందవని పేర్కొన్నట్లు వివాదంలోకి ప్రస్తావన వచ్చింది. అనంతరం
కేంద్ర స్థాయిలో కూడా బాగ్డీ వర్గాలపై వివరణలు వెలువడుతున్నట్లు చర్చ జరిగింది. ఈ కేసు ఒక ముఖ్యమైన ప్రశ్నను ప్రజల ముందుకు తెచ్చింది. కుల ధృవీకరణలు నిజంగా చారిత్రాత్మక సామాజిక స్థితి ఆధారంగా జారీ అవుతున్నాయా, లేక ఇంటి పేరు, స్థానిక ప్రభావం, పరిపాలన నిర్లక్ష్యం కారణంగా జారీ అవుతున్నాయా? మధ్యప్రదేశ్లో జరిగిన ఈ వివాదం ఒక్కటి మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. కేరళలో ఒక రిజర్వ్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికపై వచ్చిన వివాదంలో కోర్టు ఎన్నికను రద్దు చేసిన సంఘటన యావత్తు దేశాన్ని దృష్టి ఆకర్షించింది. రిజర్వ్ స్థానాలపై పోటీ చేసే అభ్యర్థుల ధృవీకరణల పరిశీలన ఎంత కఠినంగా ఉండాలో ఈ సంఘటన స్పష్టం చేసింది. అలాగే పశ్చిమ బెంగాల్లో జరిగిన పరిణామాలు మరింత పెద్ద చర్చకు దారితీశాయి. 2011 నుండి జారీ చేసిన సుమారు 1,69,00,000 కోట్ల కుల ధృవీకరణను పునఃపరిశీలించాలనే నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వీటిలో లక్షల సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ధృవీకరణలు ఉన్నాయి. ఈ ప్రక్రియ వెనుక ఉన్న ఉద్దేశం నిజమైన లబ్ధిదారులను గుర్తించడం, తప్పుగా జారీ అయిన లేదా అనుమానాస్పద ధృవీకరణలను గుర్తించడం అని పేర్కొనబడింది. కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో నకిలీ ఎస్సీ, ఎస్టీ ధృవీకరణలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడం కూడా ఒక హెచ్చరికగా మారింది. నకిలీ కుల ధృవీకరణలతో పొందిన ఉద్యోగాలు రద్దు కావచ్చని, అలాంటి వారి హక్కులు శాశ్వతం కాదని ఈ చర్యలు తెలియచేస్తున్నాయి. బీహార్లో కూడా నకిలీ కుల ధృవీకరణలకు కఠిన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన కేసుల రూపంలో చర్చకు వచ్చింది. నకిలీ కుల ధృవీకరణ వల్ల కలిగే నష్టం కేవలం ప్రభుత్వ రికార్డుల్లో జరిగే తప్పు కాదు. దీని ప్రభావం నేరుగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారి జీవితాలపై పడుతుంది. ఒక దళిత విద్యార్థి మెరిట్ సాధించిన అతనికి రావాల్సిన విద్యా సీటు ఇంకొకరు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ఆదివాసీ యువకుడికి రావాల్సిన ఉద్యోగం మరొకరి చేతుల్లోకి వెళుతుంది. ఒక పేద వెనుకబడిన వర్గానికి చెందిన కుటుంబానికి దక్కాల్సిన విద్య లేదా ఉపాధి అవకాశాలు కోల్పోతాయి. ముఖ్యంగా రిజర్వ్ నియోజకవర్గాలలో నిజమైన సామాజిక ప్రాతినిధ్యం దెబ్బతింటుంది. ఈ పరిస్థితులలో సమతా సైనిక దళం వంటి సామాజిక సంస్థలు ఒక ముఖ్యమైన డిమాండ్ను ముందుకు తెస్తున్నాయి. నకిలీ కుల ధృవీకరణతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని చాలా సామాజిక సంస్థలు, ప్రజా సంఘాలు బలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఒక వ్యక్తి నకిలీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ధృవీకరణతో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా లేక స్థానిక సంస్థల ప్రతినిధిగా ఎన్నికైతే కేవలం ధృవీకరణ రద్దు వద్ద ఆగకుండా ప్రజాప్రతినిధి పదవి రద్దు, ఎన్నికల అనర్హత, క్రిమినల్ కేసులు వంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో నకిలీ ధృవీకరణలు జారీ చేసే అధికారులను కూడా బాధ్యత కూడా వారిని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో వ్యక్తుల కంటే పరిపాలనా నిర్లక్ష్యం లేదా అవినీతి కూడా ఈ సమస్యకు కారణమవుతుందని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ధృవీకరణ జారీ చేసే ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేయడం, కుటుంబ చరిత్ర పరిశీలన, జిల్లా స్థాయి కమిటీల బలోపేతం, ప్రజలకు అభ్యంతరాలు చెప్పే అవకాశం కల్పించడం వంటి సంస్కరణలు అవసరమవుతున్నాయి. పార్లమెంటరీ కమిటీలు కూడా ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగంలో చేరిన తర్వాత సంవత్సరాల తరబడి ధృవీకరణల పరిశీలన జరగడం వల్ల
ఉద్యోగులు, ప్రభుత్వాలు, కోర్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంటున్నాయి. అందుకే నియామకం లేదా ఎన్నికల ముందే వెరిఫికేషన్ పూర్తయ్యే విధానం అవసరమని సూచిస్తున్నాయి. అదేవిధంగా డిజిటల్ రికార్డులు సమయ పరిమితిని పరిశీలించి తృతీయ పక్ష ఫిర్యాదు వ్యవస్థలను బలోపేతం చేయాలని అభిప్రాయపడుతున్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లను కేవలం ఉద్యోగాల కోసం కాదు, సామాజిక ప్రాతినిధ్యం కోసం రూపొందించారు. అందువల్ల నకిలీ ధృవీకరణ అనేది ఒక దుర్వినియోగం మాత్రమే కాదు, అది చారిత్రాత్మక న్యాయాన్ని అపహరించే చర్య. ఒక తప్పుడు ధృవీకరణ వల్ల ఒక విద్యార్థి భవిష్యత్తు పోవచ్చు, ఒక కుటుంబం ఉపాధి కోల్పోవచ్చు, ఒక రాజకీయ స్వరం బలహీనపడవచ్చు. అందువల్ల దేశంలో నకిలీ కుల ధృవీకరణల సమస్యను చిన్న పరిపాలన తప్పుగా చూడకూడదు. మధ్యప్రదేశ్ ప్రతిమా బాగ్రి వివాదం నుండి పశ్చిమ బెంగాల్ రీవెరిఫికేషన్ వరకు జరిగిన పరిణామాలు ఒకే విషయాన్ని చెబుతున్నాయి. రిజర్వేషన్ హక్కులను కాపాడాలంటే నకిలీ ధృవీకరణలపై కఠిన చట్టాలు తప్పనిసరి. నిజమైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రజాప్రతినిధుల స్థాయి వరకు ఈ పరిశీలన వ్యవస్థను తీసుకువెళ్లాల్సిన సమయం వచ్చిందని అందరూ దీన్ని దేశవ్యాప్తంగా ఈ భావన బలపడుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా ఈ శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాలలో రాజకీయంగా చిత్తూరుచర్ల విజయరామరాజు దాదాపు 30 సంవత్సరాలు షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ ద్వారా ప్రజాప్రతినిధిగా లబ్ధి పొందాడు. సుప్రీంకోర్టు తప్పు పట్టింది, శిక్షలు లేవు, హ్యాపీగా ఉన్నాడు. పుష్పలీల కూడా షెడ్యూల్ ట్రైబ్ కాదు. ఆమె చిత్తూరుచర్ల విజయరామరాజు కొడుకుని పెళ్లి చేసుకుంది. ఒక క్షత్రియ రాజు ఒక షెడ్యూల్ ట్రైబ్ అమ్మాయిని ఎక్కడన్నా పెళ్లి చేసుకుంటారా? ఈ పుష్పలీల మంత్రి వైసీపీ ప్రభుత్వంలో పుష్పలీల కూడా ఒక షెడ్యూల్ ట్రైబ్ కాదు, క్షత్రియ స్త్రీ. అధికారం వైసీపీ చేతిలో ఉంది. ఆ కాలంలో జరిగిన పెద్ద మోసం అది. ఇలాంటి మోసాలు నిరంతరం ఆంధ్రప్రదేశ్లో మిక్కిలిగా కొనసాగుతున్నాయి. ఈ రాజకీయ పార్టీలు, తెలుగుదేశం, వైసీపీ ఇలాంటి మనువాద పార్టీల వలన బీసీ, ఎస్సీ, ఎస్టీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళేమో కళ్ళు తెరవట్లేదు, తమకు ఎంత అన్యాయం జరుగుతుందో గ్రహించట్లేదు, ఓట్లను అమ్ముకుంటున్నారు. ఈ విషయంపై ఎంతో జాగృతి తప్పనిసరిగా ప్రజలు ఈ విషయాల పట్ల అవగాహన కల్పించాలి. ఎక్కువ మంది ప్రజా సంఘాల్లో పనిచేసేవారు గ్రామాల్లో ఈ అంశాలన్నిటినీ నిరంతరం ప్రచారం చేస్తే ఈ ఎంత విషపూరితమైన అన్యాయం బహుజనుల పట్ల ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయో మనకందరికీ అవగాహన అయ్యేటట్టు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలవాసి, జై భారత్, జై సంవిధాన్. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికి తెలియజేస్తారని చెప్పి భావిస్తున్నాను.